ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. పూర్వకాలం నూతుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ ఉండేవారు. చేదతో చేది బిందుల్లో పోసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 2 బిందులు పోసుకొని తీసుకొస్తూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఆ ఆ బావిలో నీళ్ళు ఎక్కువే ఉన్నాయి. అయితే ఒక కుక్క అందులోకి దూకి ఈదుతూ ఈదుతూ చనిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వాసన వస్తూ ఉంటాయి. అంతలో అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి, ఇందులో వాసన పోవాలంటే ఏం చేయాలి అయ్యగారు అంటే, ఒక 100 బిందెలు నీళ్ళు తోడి బయట పోసేయండి, వాసన పోతుంది అని చెప్పారంట. అప్పుడు మళ్ళీ నీళ్ళు ఊరుతాయి, మంచి నీళ్ళు ఊరుతాయి అని. అంటే వీళ్ళు అందరూ కలిసి ఒక 100 బిందెలు నీళ్ళు తోడి బయట పోసేసారు. పోసేసాక వాసన మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ వచ్చి చెప్తే, సరే ఇంకో 100 బిందెలు నీళ్ళు తోడండి అన్నారు. ఇంకో 100 బిందెలు నీళ్ళు తోడి మళ్ళీ బయట పోసేసారు. అయినా సరే నీళ్ళు స్మెల్ వస్తూనే ఉంటాయి. ఆయనకు డౌట్ వస్తుంది, ఏంటి ఇన్ని నీళ్ళు తోడి పోస్తే స్మెల్ రావటం ఏంటి అని మళ్ళీ తోడిపోయమంటారు. మూడో రోజు కూడా 100 బిందెలు నీళ్ళు తోడి బయట పోసేస్తారు. అయినా సరే వాసన వస్తూనే ఉంటాయి. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు అయ్యగారు వస్తారు నూతి దగ్గరికి. వచ్చి అలా చూస్తే ఉప్పుపోయి ఉంటుంది ఆ కుక్క, చచ్చిపోయి. ఇంతకీ ఎన్ని నీళ్ళు తోడారు? 300 బిందెలు నీళ్ళు తోడారు. మరి వాసన వచ్చే కుక్కను తీయకుండా మీరు ఎన్ని నీళ్ళు తోడితే ఏం లాభం? ఆ బ్యాడ్ స్మెల్ వచ్చే కుక్కను తీసి కదా బయట పడేయాలంటే మీరు చెప్పలేదు కదా అయ్యగారు. 3 రోజులు బట్టి 100 బిందెలు నీళ్ళు తోడి పోసేయమన్నారు, పోసేసామంతే. మీరు కుక్కను తీసి పడేయమని చెప్పాలి కదా ఫస్ట్ అని. అయ్యో వీళ్ళ తెలివి వీళ్ళ జ్ఞానం ఏంట్రా తండ్రి అనుకొని ఇప్పుడు ముందు ఆ కుక్కను తీసి పడేసి ఇప్పుడు 100 బిందెలు నీళ్ళు తోడండి అన్నారంట. అప్పటికి 4వ రోజు ఆ కుక్కని పట్టుకుంటే స్మెల్ అంట, ఈ వాసన అంట ఊరంతా. తీసుకెళ్ళి ఒక గొయ్యి తీసుకపెట్టి వచ్చి నీళ్ళు తోడటం మొదలుపెట్టారంట. నీళ్ళన్నీ తోడేశారంట బావిలో. తోడేసి పక్కన పెట్టాక ఇప్పుడు మంచి నీళ్ళు రావటం మొదలుపెట్టినాయి అంట. వాళ్ళకి ఇంకా డౌట్ అంట. ఆ నీళ్ళు వాసన చూసుకొని, అబ్బే భలే ఉన్నాయిలే, మామూలుగా మన నీళ్ళు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయిలే అనుకుంటున్నారంట ఒకరికొకరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న చెడుని తీసి పడేయకుండా ఎన్ని కన్నీటి దారగా మారిస్తే ఉపయోగం ఏంటి చెప్పండి? మనలో ఉన్న చెడుని బయటకు తీసేసి మనం కన్నీళ్ళు కారిస్తే, ఒక 100 చుక్కల కన్నీరు కారిస్తే ఉపయోగం లేదు. సంవత్సరాలు ఏడుస్తారు మోకాళ్ళు వేసి దేవుడి సన్నిధిలో. ఎందుకు ఏడుస్తారో తెలియదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇదే ఉద్యోగంలో ఉంటారు. అసలు విషయం ఏంటంటే, అక్కడ ఉన్న మనలో ఉన్న చెడుని, అంటే మన అంతరంగంలో విశ్వాసం లేని దాన్ని తీసి పడేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కసారికైనా ఆలకిస్తాడు కదా. ఇప్పుడు దానియేలు కళ చెప్పమన్నప్పుడు ఒక్కసారే కదా ప్రార్థన చేశాడు. యోసేపు కూడా ఒక్కసారే కదా ప్రార్థన చేశాడు. మరి దేవుడు వెంటనే జవాబిచ్చాడు కదా. మరి సింహాల బోన్లో దానియేలు ఒక్కసారే కదా మోకరించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న చెడుని మొదట తొలగించుకోవాలి, అంటే శుద్ధీకరించుకోవాలి. మనలో మనల్ని శుద్ధీకరించుకొని అప్పుడు దేవుడిని ఏదైనా అడగాలి. అప్పుడు నీకేది కావాలంటే అది దేవుడు ఇస్తాడు. మనలో ఉన్న పాపాన్ని చెడుని అలాగే ఉంచుకొని 1కి 4 సార్లు కన్నీరు కార్చి దేవుడిని అడిగితే ఏమిస్తాడు? ఇప్పుడు మన మనసులో ఒక దాన్ని ఉంచుకొని ఇంకో దాన్ని పెట్టాలంటే కుదరదు కదా. కాబట్టి ఒక చెడుని తీసేసి ఒక మంచిని పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మనం కంచంలో అన్ని రకాల కూరలు ఒకేసారి వేసుకోవచ్చు.
కానీ అన్నీ కలుపుకొని తింటే ఏమన్నా బాగుంటుందా? దేని రుచి ఏదో మనకు తెలుస్తుందా? ఏ కూర రుచి తెలియాలంటే ఆ కూరే కలుపుకొని తినాలి కదా. ఇక్కడ కూడా అంతే. మన మనసులో ఉన్న ప్రతి చెడుని, ప్రతి వ్యర్థాన్ని, వ్యర్థం అంటే మనం అనేకమైన విషయాల కోసం వ్యర్థంగా ఆలోచిస్తాం. అది అసలు ఉపయోగం ఉండదు. మన ఆలోచన అంతా వేస్టే. దేవుడి ఆలోచనే మనం ఎడల సాగుతుంది. మనం ఏది చేసినా మనం ఎంత పట్టుదలగా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని ఎంత పట్టుదలగా ప్రార్థన చేసినా ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే అది మన దరికి కూడా రాదు. కొంతమంది ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాకు ఇది సమకూర్చబడలేదు ఏంటని అడుగుతారు. అసలు విషయం ఏంటంటే మనలో ఉన్న ఆ లోపాన్ని సరిచేసుకొని అప్పుడు దేవుణ్ణి అడగాలి. నేను చెప్పేది ఏ విషయమైనా అన్ని విషయాల్లో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఇది సంవత్సరాంతం కదా, మనల్ని మనం శుద్ధీకరించుకోవటానికి మంచి గడియలు. ఈ సంవత్సరం అంతా ఎన్నో ఆలోచనలతో ఉంటాం. ఎన్నో చెడ్డ ఆలోచనలే కానీ, లేకపోతే ఎన్నో చెడ్డ చూపులు చూసుంటాం, ఎన్నో గర్వంగా చెప్పుకొని ఉంటాం. జీవకడంబాలన్నమాట. ఎన్నో చెడ్డ తలంపులతో ఉండుంటాం. ఇవన్నీ సంవత్సరాంతంలో అన్నీ తీసివేసి నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు విశ్వాసంతో ఒక్క కన్నీటి చుక్క కూడా అక్కర్లేని విధంగా వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? మనల్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉంది, ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ క్లీన్ చేసుకోకపోతే అది కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా. బ్యాడ్ స్మెల్ రాకూడదంటే డస్ట్బిన్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. అందుకే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో యూజ్ మీ అని పెడతారు, వెనకాల క్లీన్ మీ అని పెడతారు. ఎందుకో తెలుసా? యూజ్ చేసుకోవటం గొప్ప విషయం కాదు, క్లీన్ చేసుకోవటం గొప్ప విషయం. అది వెనకాలే ఉంటుంది, కానీ తెలుసుకోవాలన్నమాట. చాలామందికి యూజ్ చేసుకోవటమే తెలుసు, క్లీన్ చేసుకోవటం రాదు. ఆ క్లీన్ చేసుకోవాలి. అసలు అయితే ప్రతి మనిషి రోజు క్లీన్ చేసుకోవటం మొదలు పెట్టాలి. ఆ రోజు క్లీన్ చేసుకున్న వాళ్ళకి మనసులో ఏ చెడు ఉండదు. ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు అయిపోతుంది. అందుకనే వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ వెన్నెల్లా ఉంటారు. వెన్నెల కురిసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటారు. అంటే ఉదయానికి లేచేటప్పటికి ఉదయించే సూర్యుడిలా మారిపోతారు. రాత్రి ఏం జరిగినా మర్చిపోతారు. అందుకనే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అది అన్యుల ధన్యుల అని నేను చెప్పను. కొందరి మొహాల్లో ఎప్పుడు చిరునవ్వు ఉండటానికి కారణం అదే. నిన్నంతా ఏం జరిగిందో అవన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకొని శుభ్రం చేసేసుకొని ఈరోజు మనకేం కావాలో, తండ్రి నీ చిత్తమైతే నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమైతే జరిగించండి, అంతే. చాలా చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి అవసరమైతే ఆ రోజు ఏది కావాలనుకున్నారో అది జరిగించేస్తారు. లేదంటారా? ఎన్ని అడ్డంకులు వచ్చినా జరిగిపోతుంది. లేదంటారా? దేవునికి ఇష్టం లేదా? ఆ రోజు ఆ పని అవ్వదు. అంతకుమించి ఇంకేమీ లేదు. మనం చేయాల్సింది కూడా అంతే. ఈ సంవత్సరాంతంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఉపవాసించి ప్రార్థన చేయండి. చేసుకునేటప్పుడు ఈ సంవత్సరం అంతా మనం ఏం తప్పులు చేసాము, ఏం తీర్మానాలు చేసుకొని వదిలేసాము, లేదా మన హృదయంలో ఎవరి కోసమైనా కోపాలు, తాపాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో వారందరినీ క్షమించేద్దాం. క్షమించేస్తే తప్పే ఉంది. అందరినీ ప్రేమగా చూసుకుందాం. ప్రేమించటంలో తప్పులేదు కదా, ప్రేమను పంచటంలో తప్పులేదు కదా. ప్రతి ఒక్కరికి మన ప్రేమను పంచాలి కదా. మనం ప్రేమని పంచుతూ ఉంటే దేవుడు మనకి నీటి ఓటనిచ్చినట్లుగా ఆ ప్రేమను ఎప్పుడు అందిస్తూనే ఉంటాడు దేవుడు. మనం ప్రేమను పంచుకున్నాం, మన ప్రేమను మనమే ఉంచేసుకున్నాం అనుకో, ఆయన ఇచ్చే ప్రేమను కూడా ఆయన దగ్గర ఉంచేసుకుంటాడు కదా. ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఇలా చెప్తున్నానని కాదు. మన చేతిలో ₹1 ఉంది. ఎన్ని రోజులు దాయగలం ఆ రూపాయిని? ఆ రూపాయిని కష్టపడి మనమే సంపాదించాం.
కరెక్టే. ఖర్చు పెట్టకుండా ఎన్ని రోజులు దాయగలం? ఒక్కరోజు దాయగలమా అసలు? ఈరోజు కష్టపడింది ఇంట్లో అవసరానికి కావాలి, ఇచ్చేస్తాం, ఖర్చు అయిపోయాయి. ఇంకేముంటుంది? ఖర్చు అయిపోయిందా లేదా అన్నది మాత్రమే మన బాధ్యత. అంటే మనం ప్రతి అవసరానికి డబ్బుని ఎలా యూజ్ చేస్తున్నామో ప్రేమను కూడా అలాగే యూజ్ చేయాలి. అందరితో అంటే స్నేహ బంధం ఉంటుంది, అమ్మా నాన్న బంధం ఉంటుంది, అక్క చెల్లెల బంధం ఉంటుంది, అన్నదమ్ముల బంధం ఉంటుంది. అన్నిట్లో మన ప్రేమను యూజ్ చేయాలి. మనసులో దాచుకుంటే ఏం ఉపయోగం ఉండదు, వ్యక్తపరిస్తేనే ఉపయోగం ఉంటుంది. మనసు మనది మంచిగా ఉండొచ్చు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ప్రేమగా ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెడితే వాళ్ళ ఇంటికి కూడా మనల్ని రమ్మంటారేమో, మళ్ళీ మనం వెళ్ళాల్సి వస్తుందేమో. ఇలా ఆలోచించకండి. వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి, తప్పదు. అది అనుకోమైన రోజున వాళ్ళు పిలిచేటట్టు దేవుడే చేస్తాడు. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి, అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి. అందరూ మన వాళ్ళు అనుకొని మనం మెసులుకోవాలి. అది కులమా, మతమా, వర్గమా, వర్ణమా, రంగ, రూప ఏమి చూడకండి ప్రేమను పంచేటప్పుడు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది చాలా వాల్యుబుల్. అంటే ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకునేదే ప్రేమ అనుకుంటే తప్పు. వాళ్ళు అట్రాక్షన్ ఓన్లీ, వాళ్ళు లవ్ చేసుకునేదంతా అట్రాక్షన్, అది ప్రేమ కాదు. అది ప్రేమ అయితే జీవితం అంతా నిలబడుతుంది కదా. మధ్యలో విడిపోవటాలు, చచ్చిపోవటాలు ఎందుకు వస్తుంది? అది ఓన్లీ అట్రాక్షన్. వాళ్ళ వయసుకి అది కామన్గా వచ్చేది. అలా కాదు. ప్రేమ అంటే తల్లి మీద ప్రేమను చూపించాలి, అక్క చెల్లెల మీద ప్రేమను చూపించాలి, అన్నదమ్ముల మీద ప్రేమించాలి, మన తోటి వారిని, మన స్నేహితుల్ని, మన ఇంటి పక్కన వాళ్ళని అందరితో ప్రేమగా మాట్లాడాలి. మన మాట తీరువే ప్రేమతో కూడిందై ఉండాలి. అప్పుడు మన యందు దేవుడు సంతోషించి ఆయన ప్రేమను మన పైన కుమ్మరిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించలేవు. అసలు నువ్వు ఊహించినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక అన్య పిల్లోడు ఉన్నాడు, వాడు మనతో స్నేహం చేస్తున్నాడు. వాడికి ఏదో కావాలనిపిస్తుంది, మనల్ని అడుగుతాడు, మనం కొనివ్వచ్చు. అన్యుడైతే ఏమైంది, మనవాడే కదా, వాడికి ఏదైనా పెట్టచ్చు, తినడానికి పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. తర్వాత నువ్వు అట్ట కదా, నేను ఇట్ట కదా అని మాట్లాడకూడదు. అందరం మనుషులమే. కాకపోతే మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, వాళ్ళు తెలుసుకోలేదు. మనకు వీలైతే తెలుసుకునేలా చెయ్యాలి, అంతేగాని వ్యతిరేకించకూడదు. నా ఉద్దేశం మీకు అర్థమై ఉంటే చాలా సంతోషపడతాను. కొన్నిసార్లు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు తలంచుకొని వెళ్ళిపోయామనుకో, వాళ్ళే సిగ్గుపడతారు. నిజం చెప్పాలంటే నా గురించి చెప్తాను. మా ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఉంటారు, మేము ఉంటాము. నేను లిఫ్ట్ ఎక్కితే వాళ్ళు ఎక్కరు, వాళ్ళు మెట్లు దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తారేమోనని లిఫ్ట్ డోర్ తీసించుతాను, వాళ్ళు లిఫ్ట్ డోర్ తీసించిన రారు, మెట్లు దిగి వెళ్ళిపోతారు. నేను అనుకుంటా పోనీలే అనుకుంటా. వాళ్ళు ముందు లిఫ్ట్ ఎక్కారనుకో, వాళ్ళు డోర్ తీసి ఉంచకపోయినా నేను వెళ్ళి డోర్ తీసుకొని లిఫ్ట్ ఎక్కుతాను. వాళ్ళు ఇంకేం మాట్లాడతాక అవకాశం ఉండదు. ఇక్కడ చూసారా, రెండు వ్యత్యాసం కనబడుతుంది కదా. అలా అని వాళ్ళని ఎప్పుడు నేను వ్యతిరేకించను, ఎప్పుడు నార్మల్గానే ఉంటా. వాళ్ళు పలకరించకపోయినా నేను మామూలుగా నవ్వుతూనే ఉంటా, వాళ్ళు పలకరించినా నవ్వుతూనే ఉంటా. వాళ్ళకి మనం ఎదురు వచ్చామనుకో, వాళ్ళు తప్పుకుంటూ ఉంటారు, మనం ఎదురు రాకూడదు వాళ్ళకి. అలాంటప్పుడు మనమే కాసేపు ఆగి వెళ్ళాలి. పోయిందే ఉంది, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు కదా. ఇలా ఉన్నారు ఇరుగు పొరుగు వాళ్ళమే, రోజు తెల్లారు చేసి మొహమొహాలు చూసుకోవాల్సిన వాళ్ళం. అలా 5 సంవత్సరాల నుంచి నేను లిఫ్ట్ ఎక్కితే వాళ్ళు ఎక్కరు. అలా నేను చాలాసార్లు గమనించాను. నేను లిఫ్ట్ ఎక్కినప్పుడు వాళ్ళు ఆగిపోతారు. అదేమంటే బోడి మొహం వేసుకొని ఎదురొస్తారు అని. పోయిందే ఉంది అనుకోనివ్వండి. ఆ వాల్యూ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు, మనం అలా అనుకోవద్దు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే,
మనం వెళ్ళేటప్పుడు బోల్డ్ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి, బోల్డ్ ముళ్ళ కంచెలు గుచ్చుకుంటూ ఉంటాయి. అయితే ఏమైంది, మన గోల్ ఏంటి? పరలోకం. ఎంతమంది ఎన్ని గుచ్చితే మనకెందుకు? మన గోల్ ఒకటే, పరలోకం. పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ పడాలి కదా. ఇక్కడ ఎన్ని నిందలు పడతామో అక్కడ అంత మనకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇవన్నీ మనం భరించగలిగితేనే పరలోకం దేవుడు ఇస్తాడు. ఇక్కడ నేను భరించలేను తండ్రి, నా వల్ల కాదు అన్నాం అనుకో, అక్కడ మనకి ఏమీ దొరకదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.